హాయ్ అండి. ఈరోజు నేను బొబ్బర్లు, పెసర్లు కలిపి గారెలైతే చేస్తున్నా. ఎలా వచ్చినాయో మీరు కూడా చూడండి. వీటి కోసం నేను 1 కప్పు బొబ్బర్లు, 1.5 కప్పు పెసర్లైతే తీసుకున్నా. మనం ఎప్పుడు పెసర్లు వేరుగా, బొబ్బర్లు వేరుగా చేసుకుంటాం కదా గారెలు. కానీ ఇలా కలిపి చేసుకున్నా కూడా చాలా బాగున్నాయి. ముందుగా వీటిని కడిగి 5-6 గంటలు నానబెట్టుకోవాలి. 5-6 గంటల తర్వాత నీళ్ళను మార్చుకొని మిక్సీలో పప్పును వేసుకొని అందులో కొద్దిగా అల్లం ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసి ఫస్ట్ వాయిలో మిక్సీ పట్టుకోవాలి. పప్పును రుబ్బుకునేటప్పుడు బాగా మెత్తగా చేయొద్దు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బరసగా రుబ్బుకోవాలి. ఇలా పిండి మొత్తం రుబ్బుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడే ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత చేతిని తడి చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని చిన్నగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చేయితో వేయడం రాని వాళ్ళు ఏదైనా కవర్ని యూజ్ చేసి అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. అన్నీ ఇలానే చేసుకున్న తర్వాత వీటికి కాంబినేషన్గా టమాటా చట్నీ అయినా లేదంటే నాన్ వెజ్ చికెన్ కర్రీ అయినా చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి ఇలా 2 కలిపి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.